ఆడేందంటే ఆడు గారు కాదు, నవీన్ గాడు. నువ్వు ఒక బోషుడికి స్టార్ అనొచ్చు నిన్ను, కానీ నేను అనను. అది నా సంస్కారం. నువ్వు ఒక చిల్లర గాడివి, చిల్లర రివ్యూవర్ అని చెప్పేసి అనొచ్చు, కానీ నేను అనను. అది నా సంస్కారం. ఈ యాక్టింగ్ ఏదో సినిమాలో చేయరా, అరే అవులే ఈ యాక్టింగ్ కాదురా, ఎవడరా ఇడు, మజాకులు అయిపోయినారా మీకు మజాకులు అయిపోయినాయి. బేసికల్ ఏంటంటే మనుషులకి ఒక ఫీలింగ్స్, మనిషి ఫీలింగ్స్ అనవసరం. మనిషి ఏడుపే ఎంజాయ్మెంట్. మనిషి ఏడుపుని ట్రోలింగ్ చేస్తే ఎంజాయ్మెంట్. సోషల్ మీడియానే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వెళ్తుంది. సోషల్ మీడియాలో ఒక మనిషిని సరేరా ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను ఈ రోజు కూడా నవీన్ సరే అదే పూల చొక్కాకి ఈ రోజు ఇది రికార్డ్ చేసుకోండి. ఇది ఈ విషయము, పూల చొక్కా అనే వ్యక్తి ఆ అబ్బాయికి నేను ఫోన్ చేసి 0.45 అయింది భయ్యా, అది కాదు కానీ నేను ఒకటే ఒక అదేంది నేను ఒకటే ఇది పెట్టి చూడు, పెళ్లి నీకు గొప్ప బ్రో, కరెక్ట్, పక్కింటోడికి కాదు. అదే చెప్తున్నా, పక్కింటోడికి కాదు, నేను కూడా కాదు అనట్లేదు. పక్కింటోడికి గొప్ప అవ్వాలని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ అట్లీస్ట్ దానికి ఒక విలువ ఇవ్వాలి, కష్టానికి విలువ ఇవ్వాలి. ఒక మనిషిగా నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక మనిషిగా ఒక హ్యూమానిటీగా వాల్యూ ఇద్దామా లేదా కమర్షియల్గా వాల్యూ ఇద్దామా? లైఫ్లో ఒక హ్యూమానిటీకి ఇద్దామా లేదా కమర్షియల్కి ఇద్దామా వాల్యూ? నేను ఒక హ్యూమానిటీగా నేను మీ అందరి దగ్గర నేను ఏం చేసిన, నేను అడిగిన, నేను ఎందుకంతలా నేను స్ట్రెస్ నేను ఇవన్నీ చెప్తున్నారు కదా, సరే నాకు బలుపు ఎక్కువ అది ఇది అని అన్నారు కదా, సరే నేను ఒప్పుకున్నా, ఏమేమి తప్పు చేసి నేను ఒప్పుకున్నా. బట్ మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తా. ఇంకోటి, ఇప్పుడు నేను ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ అప్పుడు నా కొడుకల్లారా ఇంటికి వచ్చి కొడతా అని చెప్పేసి అన్నా. దానికి క్లారిటీ ఇస్తా. ఎందుకన్నాను, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా లాస్ట్కి అదే మళ్ళీ బిగ్ బాస్ని తీసుకొచ్చి కింద అదే లైక్ నన్ను తిట్టడాలు, నాకు పర్సనల్ మెసేజ్ చేయడాలు, గలీజ్ బూతులు తిట్టడాలు అలా ఉంటే నేను అప్పుడు అలాంటి అమ్మన బూతులు తిట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటికి వచ్చి కొడతా అన్న. అందులో నా తప్పేముంది? డెఫినెట్లీ మీరైనా అదే చేస్తారు కదా, మరి అది పక్కన పెట్టేసేయండి. అలా మా ఫ్యామిలీ జోలికి వస్తే నేను వెనకగారు ముందటికారు వేసుకొని వెళ్ళిపోతాను. జనాల్ని కాదు నేను అన్నది ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో, ఎవరైతే బండలు ఇసిరేస్తున్నారో, ఎవరైతే బూతులు తిడుతున్నారో, అమ్మ చెల్లె అది ఇది అని చెప్పేసి ఎవరైతే తిడుతున్నాడో వాళ్ళు అట్లాంటి వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చిన. ఎవరు ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు, నేను ఇచ్చిన. ఇది ఏమైపోయిందంటే బేసికల్లీ నేను ఊరుకునే రకం కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పటికి కూడా ఊరుకోను, 100% ఊరుకోను. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇలాగే జరిగిందా, నేను ఒక్కడే చెప్తున్నా, ఇలాగే జరిగిందా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. చాలా మంది ఆర్టిస్టులు, చాలా మంది లైక్ లైఫ్ కానీ అదంతా కోల్పోతారు. మీకు ఆ విషయం తెలియదు. నన్ను ప్రొవోక్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ప్రొవోక్ చేయండి, బట్ ఒక లిమిట్ వరకు ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మాత్రం నేను లిమిట్ దాటాల్సి వస్తుంది. లిమిట్ దాటితే మాత్రం నిజంగా లీగల్గా వెళ్ళిపోతాను నేను. అది కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ ఏం యాజ్ అ బ్రదర్గా, యాజ్ అ ఫ్రెండ్గా, అరే మీ పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నారా భయ్, కష్టపడి ఒక బిజినెస్ పెట్టిండు, ఒక బిజినెస్ ఫుల్ పైసలు పెట్టి మీ దగ్గర పైసలు తీసుకున్నాడు, బయట నుంచి పైసలు తీసుకొచ్చిండు, ఇది చేసిండు, ఎంతో కష్టపడి 2 సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ అనుకున్నాడు, ఒక షాప్ పెట్టిండు. ఆ ఒక్క రోజులో ఆ షాప్ గురించి ఒకడు వెళ్ళిపోయి ఏదేదో చెప్పేసిండు, అంత ఏదేదో చేసిండట, బాధ ఎట్లుంటది? నేను నవీన్కి ఇది కూడా థ్యాంక్స్ చెప్పిన. మీకు తెలియదు, ఇది చెప్పడాడు ఆడేందంటే ఆడు గారు కాదు, నవీన్ గాడు. ఆడు చెప్పడు, ఇది చెప్పడు. ఏది నేను అరే నవీన్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు అలా లైక్ మోకాల మీద కూర్చొని ఇది చేసినప్పుడు నువ్వు అలా పెట్టినావు, థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను తెలియకుండానే నేను మెంటలీ డిస్టర్బ్ అయిపోయి అలా తిట్టేశాను. నువ్వు అలా రివ్యూ 0.45 ఇచ్చేసరికి అట్లీస్ట్ 1.5 అట్లా ఏదైనా ఇచ్చేది ఉన్నా కూడా కొంచెం ఒక వాల్యూ ఉండేది సినిమాకి, నా కష్టానికి అనేది అని చెప్పేసి నేను అడిగిన. ఇవన్నీ మీకు తెలుసా? తెలియదు. దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది పడదు అని చెప్పేసి అంటున్నారు కదా. బాడీ షేమింగ్ నాట్ గుడ్, 100% నేను ఒప్పుకుంటున్నా. బట్ నా సినిమాకి కూడా బాడీ షేమింగ్ చేసిండు బ్రో ఒకడు. నా సినిమాకి బాడీ షేమింగ్ చేసిండు, ఒక ఆడపిల్ల బాడీ షేమింగ్ చేసిండు, చెమట వచ్చిందని చెప్పి రాబాన్ అనేటోడు. మరి వానికి ఆన్సర్ ఇవ్వరే? మన కింద కమెంట్లు అందరూ పాజిటివ్ ఎందుకు పెట్టిరు? మరి అందరు వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రాబాన్ అనే రివ్యూయర్కి? బాడీ షేమింగ్ 100% రాంగ్. దానికి నేను సారీ చెప్పిన పూల చొక్కాకి, కావాలంటే అడగండి మీరే. వాడు ఈరోజు నా వల్ల వెళ్ళి ఫేమస్ అయిపోయి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని వాడు నా వల్ల బతుకుతాడు కదా, బతకని పర్లేదు, ఎంజాయ్ చేయని. ఆడు ఒక వేసేసిన వాడికి ఒక భిక్షం వేసేసిన అనుకుంటా నేను.
ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు చెప్తాడు అబ్బా. అంటే ఒక దగ్గరికి వెళ్ళిపోయి నేను అది చేసిన, నేను ఇది చేసిన, డైరెక్షన్ చేసిన, నేను విఎఫ్ఎక్స్ చేసిన, అది చేసిన, అది కాదు సినిమా అంటే. చదువు ఒక్కటే కాదు సినిమా అంటే. చదువు లేకపోయినా కూడా హిట్లు కొట్టిన డైరెక్టర్లు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది చదువుతో ముడిపడింది కాదు. సినిమా అనేది సపరేట్. సినిమా అనేది ఎగ్జిక్యూషన్. సినిమా అనేది ఒక కమిట్మెంట్. సినిమా చేయడం అనేది ఓన్లీ సినిమా నాకు డైరెక్షన్ తెలిసే చాలు, నాకు ఇది తెలిసే చాలు అని కాదు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్రాపర్గా దాన్ని ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్ కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ డేట్స్ చూసుకుంటూ, ఆర్టిస్ట్ల డేట్స్ చూసుకుంటూ, లొకేషన్స్ చూసుకుంటూ, వెహికల్ అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి, వాళ్ళ డేట్స్ వీళ్ళ డేట్స్ కుదరకపోతే, లేదంటే రెమ్యూనరేషన్ ఎక్కడ ఎవరిని తగ్గించాలి, ఎవరిని పెంచాలి, ఎవరి దగ్గర తగ్గించి చేయాలి, పబ్లిసిటీ పైసలు ఎంత పెట్టాలి, తర్వాత ఏం చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంది, అటు నుంచి ఇటు నుంచి కుక్క లెక్క ఉరకాలి, పరిగెత్తాలి. నేను ప్రొడ్యూసర్ అయినాక ఆ బాధ తెలిసింది. నా మొహం అలా ఉందేమో, లేదంటే ఆ కోపం లాగా, లేకంటే ఒక ఆరోగెంట్ లాగా అలా ఉంటుందేమో. సారీ ఫర్ దట్. నాకు దేవుడు ఇదే ఇచ్చిండు. कुछ भी नहीं बोल रहा हूँ, भोसड़ी के राहुल राज అది. సో నేను కొన్ని చూపిస్తా మీకు. ఇదివ్వండి. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్యా, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది నేను అనొచ్చు, కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం. సరే, ఇప్పుడు నేను సోహెల్ గారి గురించి ఎందుకు, నేను కూడా అనొచ్చు అరే భోషుడికే అని, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. అది నాకు నచ్చింది ఏంటంటే వాడు వేడు అని సంబోధించారు భయ్యా సోహెల్ గారు నన్ను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్ తో సంబోధిస్తాను అందరు. వాడు వీడు అని ఎందుకు అన్నాను? నా సినిమాని అన్నావు కాబట్టి అన్నాను. ఇప్పుడు ఒక చిన్న లాజిక్. యువ సామ్రాట్ అంట వాడు చెప్తున్నాడు. సో బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏవో మాట్లాడుతుంటారు. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్యా. వాడెవడో యువ సామ్రాట్ అంట అని చెప్పేసి అన్నావు. ఓ చిన్న లాజిక్ భయ్యా. వాడెవడో యువ సామ్రాట్ అన్నోడి నువ్వు అలా మాట్లాడినావు యువ సామ్రాట్ అన్నని. నేను ఒకటి చెప్తా, నిన్న అంటేనే కదా నువ్వు అన్నావు. మరి నా సినిమా అంటే నాకు కూడా బాధ ఉంటుంది కదా. నా సినిమా అంటే నాకు బాధ ఉంటుంది కదా, అది పక్కన పెట్టు. ఇంకోటి ఏంటిది, ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని ఈజీగా తీసిపడవచ్చు. నువ్వు యాక్టర్ ఏంటి, నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కదా, సింపతి స్టార్వి, బెగ్గింగ్ స్టార్ అని నేను చెప్పొచ్చు. సో చెప్పొచ్చు అనే అన్ని చెప్పేస్తున్నాడు. చెప్పొచ్చు అని చెప్పేసి నేను కూడా చెప్పొచ్చు. నువ్వు పెద్ద రివ్యూర్ కాదు. అదే మీరు అన్నట్టు స్ట్రగ్లింగ్ హీరో ఉన్నారు కదా, నేను స్ట్రగ్లింగ్ హీరో అనలేదు, అనొచ్చు అన్నా. అనొచ్చు కానీ అన్నా, ఎందుకంటే అన్న సంస్కారం అది అనేసి అనొచ్చు అన్నాను. సో అనొచ్చు కదా అని నా సంస్కారం అని అన్నావు. నేను ఒక్కటే, సరే ఇవన్నీ పక్కన పెట్టేసాను. ఈరోజు ఒకటి చెప్తా. నేను ఎంత కష్టపడితే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిందో మీకు తెలియదు. నేను ఎంత కష్టపడితే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిందో మీకు తెలియదు. నేను సీరియల్ నుంచి, ఒక డాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అయినా. నేను పూల చొక్క అనే వ్యక్తి మాటలు మారుస్తూ ఉంటాడు. మీరు ఒకసారి ఇంటర్వ్యూస్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూ ముందు కూర్చున్నప్పుడు ఒక రివ్యూయర్కి అంత ఉంటే, ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టి సినిమా తీసి వాడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నా సినిమా చూడండి అని చెప్పేసి వాడు అడుక్కుంటే ఏంటి, ఏం చేస్తే ఏంటి, వాడు సినిమా చూడమని చెప్పేసి అడగడమే వాడి పని. నేను కాకపోతే నా సినిమా నేను చూడమని చెప్పేసి అనకపోతే వాడు చెప్తాడా? సో మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీకు తెర ముందు కనిపించేది, మాట్లాడేది మాత్రమే కనిపిస్తుంది. కానీ వాడు యూట్యూబ్ చేసుకొని, యూట్యూబ్ ఒకటి పెట్టేసుకొని ఒక రివ్యూ ఇచ్చి పుచ్చుక్కు అని చెప్పేసి వాడు రావణ్ గాడు అనేటోడు వాడు ఇష్టమైనట్టు మాట్లాడేసి ఈరోజు యూట్యూబ్లో వాళ్ళు ఏదో ఫేమస్ అవుదామని చెప్పేసి నాలాంటి స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్, అతనే స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్, అవును నేను స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్. స్ట్రగ్లింగ్ అంటే ఏంటి? కష్టపడే వ్యక్తిని. నేను కష్టపడే వ్యక్తిని, నాకు తెలుసు నా పెయిన్ ఏంటో. అతను అన్నప్పుడు నాకు తెలుసు. మీ అందరికి కనిపించవచ్చు. మీరందరు ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, చాలా మంది నెగిటివ్స్. మీరందరు నా గురించి ఎందుకు అంత కమెంట్లు చేస్తున్నారు? అంతమంది ఎందుకు కమెంట్లు చేస్తున్నారు? మీ జోలికి నేను వచ్చినా? నేను అన్నది ఎవరు? వ్యక్తిని అన్నప్పుడు ఆ వ్యక్తి నేను మాట్లాడుకుంటాం. మధ్యలో మీరు వచ్చి నన్ను తిట్టుకుంటున్నారు కదా కొంతమంది. ఎందుకు తిట్టుకుంటున్నారు? మిమ్మల్ని ఏమనకముందే మీరు తిట్టుకుంటున్నారే. ₹1,00,00,000 పెట్టి అక్కడ అప్పు చేసి మా ప్రొడ్యూసర్ సినిమా తీస్తే మరి 100% మాకు కూడా ఉంటుంది కదా బాధ, మా సినిమాని కమెంట్ చేయడంలో. మరి మేము చిన్న కమెంట్ కూడా చేయొద్దా? ఇక ఒక మాట అనద్దా? సరే నేను సారీ కూడా చెప్పిన,
అతనికి నేను ఇలా మాట్లాడినా నన్ను తప్పు నేను క్షమించు నన్ను, సారీ నవీన్, నేను ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి కోపంలో నాకు ఏం అర్థం కాక మెంటల్లీ స్ట్రెస్ అయిపోయి నేను అలా మాట్లాడినా అని చెప్పేసి అదే రోజు నేను సారీ చెప్పిన. మార్నింగ్ గారు అని చెప్పేసి ఒకటి పెట్టేసిండు కదా, ఎక్స్ప్లెయిన్ చేసిండు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇందాక పెట్టిన మెసేజ్ చూపించిన, నవీన్ ఐఎమ్ గోయింగ్ టు డిప్రెషన్, లెట్ స్టాప్ దిస్, ఇక్కడికి వదిలేసే అయిపోయింది, నేను డిలీట్ చేపిస్తాను, నువ్వు డిలీట్ చేసేసే, ఇంకా వదిలేసే ప్లీజ్ అని చెప్పేసి నేను చెప్పిన. ఏం చేస్తున్నాడు ఈ రోజు ప్రతి ఒక్క ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి సోహెల్ నన్ను బెదిరిస్తున్నాడు. ఇదే నేను బెదిరించలేదు. నేను గనక ఇండస్ట్రీ అని కాకపోతే ఉండడు అంటే దేనికి ఉండడు, రివ్యూ ఇవ్వడానికి ఉండడు అంతే. వాడిని వేసేస్తా నరికేస్తా. నన్ను ఎట్లా చూస్తున్నారంటే దీనమ్మ జీవితం, దేశంలో రేప్ చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, వాళ్ళ మంచిగా దీనమ్మ రువాబ్ లెక్క తిరుగుతుర్రు. నేను ఇంత కష్టపడి నేను సినిమా మీద ప్రేమతోని నేను ఇంతలా అరే చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావాలి. ప్రతి ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు. అరే ఏంటిది వేరే ఇండస్ట్రీలో ఇప్పుడు చూడండి వీళ్ళు స్టార్ అయ్యారు అది అంటే, చరిత్రలో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న స్క్రీన్ నుంచి ఇప్పటిదాకా ఒక పెద్ద స్టార్ ఎవ్వరు అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్ లో. ఐ వాంట్ టు ప్రూవ్ దాట్. అదే తపన, అదే నమ్మకం, అదే ధైర్యం, అదే ప్రయత్నం నాది. మీ అందరికి పూల చొక్క ఇది చెప్పలేదు. అతనికి నేను సారీ చెప్పినా, మళ్ళీ రెండోసారి మళ్ళీ మెసేజ్ పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నన్ను డౌన్ చేయాలని చూస్తున్నాడు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.